ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నిందితులకు ఉచ్చు బిగుస్తోందా? గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలను ప్రస్తావించారు? సిట్ విచారణతో బిగ్ బాస్కు తిప్పలు తప్పేటట్లు లేవా? సజ్జల శ్రీధర్ నుండి కీలక ఆధారాలను సిట్ రాబట్టబోతోందా? ఏపీ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది? దీనికి పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? ఏపీ లిక్కర్ ఫైల్ బర్నింగ్ ఇష్యూలో మరిన్ని విషయాలు చూద్దాం. ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం మించి రోజుకో ట్విస్టు వెలుగులోకి వస్తోంది. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు గుర్తించారు. వ్యవస్థను రూపొందించింది మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీయేనని సిట్ అధికారులు తేల్చారు. బాలాజీ తరచూ రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి వెళుతూ కీలక వ్యక్తుల సందేశాన్ని చేరవేసేవారని సిట్ గుర్తించింది. రాజ్ బృందం వసూలు చేసిన ముడుపుల సొమ్మును తిరిగి వెళ్లేటప్పుడు గోవిందప్ప తన వాహనాల్లోనే తీసుకువెళ్లేవారని నిర్ధారణ అయ్యింది. ఇలా క్రమంగా పోగేసిన సొమ్ముతో ముఠా అంతా భారీగా ఆస్తులు, అత్యంత ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో గోవిందప్ప సాన్నిహిత్యంగా ఉండేవారని, దాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని సిట్ విచారణలో తేలింది. లిక్కర్ కేసులో 33వ నిందితుడిగా గోవిందప్ప బాలాజీ ఉన్నారు. మంగళవారం ఉదయం కర్ణాటకలో ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని విజయవాడకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. స్కామ్లో గోవిందప్ప పాత్ర, ప్రమేయం, దర్యాప్తులో ఇప్పటి వరకు గుర్తించిన అంశాలన్నీ వివరిస్తూ రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. వాటిని న్యాయస్థానం పరిశీలించింది. గోవిందప్ప బాలాజీకి నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు ఆయనను పోలీసులు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ముడుపుల వసూళ్ల నుంచి రూటింగ్ వరకు జరిగిన విషయాలన్నీ రిమాండ్ రిపోర్ట్లో వివరించారు పోలీసులు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కుట్ర, రూపకల్పన, అమలులో గోవిందప్ప బాలాజీది కీలక పాత్ర అని తేల్చారు. ఈ ముఠాలో ఆయన ప్రధాన సభ్యుడని, మద్యం సరఫరా కంపెనీల ప్రతినిధులు, డిస్టిలరీల యజమానులతో పలుమార్లు సమావేశమయ్యారని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. లంచాల వసూళ్లు, వాటిని వివిధ కంపెనీలకు రూటింగ్ చేయడం వరకు ప్రతి దశలోనూ బాలాజీదే ప్రధాన పాత్ర అని పోలీసులు తేల్చి చెప్పారు. దీనికోసం డొల్ల కంపెనీలు సృష్టించారని, ముడుపుల సొమ్ము అంతా ఎలా వినియోగించారో ఆయనకు బాగా తెలుసని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు భాగస్వాములయ్యారు, ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానమేంటి, ఆ సొమ్ము ఎలా మళ్లించారు తదితర అంశాలన్నింటిపై క్లారిటీ రావాలంటే బాలాజీని విచారించాలని సిట్ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం వెనుక దాగి ఉన్న లోతైన కుట్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందంటున్నారు. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నేర ముఠాగా ఏర్పడి దోచుకున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. గోవిందప్ప బాలాజీ, కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, కేసిరెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. వీరితో పాటు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అప్పటి డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ కూడా ఇందులో ఉన్నారని గుర్తించారు. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, వారి బంధువులు, వ్యాపారులతో కలిసి ఇదంతా చేశారని తేల్చారు. మద్యం తయారీ మొదలుకొని హోల్సేల్, రిటైల్ వ్యాపారం వరకు మొత్తం తమ నియంత్రణలోనే పెట్టుకున్నారని సిట్ విచారణలో గుర్తించారు.
బేసిక్ పైసలు పెంచడం ద్వారా డిస్టిలరీలు సరఫరా కంపెనీల యాజమాన్యాలకు లాభాలు వచ్చాయని, వారి నుంచి ముడుపులు తీసుకోవడం ద్వారా లబ్ధి కలిగేలా ఈ ముఠా కుట్ర చేసిందని సిట్ అధికారులు తెలిపారు. దోపిడీకి వీలుగా ఆటోమేటిక్ విధానంలో ఇచ్చే ఆర్డర్లను మాన్యువల్ విధానంలోకి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇండెంట్ ప్లాన్ విధానాన్ని మార్చేసిందని గుర్తించారు. కొత్త బ్రాండ్ల మంజూరు ప్రక్రియను ఇష్టానుసారంగా చేస్తుందని, ప్రభుత్వ మద్యం దుకాణాల లాగిన్ల నియంత్రణ నిర్వహణను తమ ఆధీనంలో పెట్టుకుందని సిట్ విచారణలో తేలింది. ఇందులో 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. మద్యం కుంభకోణం కీలక కుట్రదారులో బాలాజీ ఉన్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడని సిట్ గుర్తించింది. ఈ కేసులో ఆయన ప్రమేయం పాత్రపై చాలామంది సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. విచారణలో గోవిందప్ప బాలాజీ కలవరపాటుకు గురైనట్లు తెలుస్తోంది. ఏ ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వలేదని, స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగా ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు బయటకు వచ్చారు. గత 20 రోజులు వీరిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు. వీరికి ఈ నెల 16 వరకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఈలోగా అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. సుదీర్ఘంగా ఇద్దరిని అధికారులు విచారించారు. ఒక్కొక్కరిని 60కు పైగా ప్రశ్నలు అడిగారు. ఏ ఒక్క ప్రశ్నకు వారు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అన్నింటికీ దాటవేత ధోరణిలోని సమాధానం ఇచ్చారని అధికారులు తెలిపారు. ఈ కేసుతో తమకు సంబంధమే లేదని అధికారులకు సమాధానమిచ్చారు. ముడుపుల వసూళ్లలో ప్రమేయంపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంపై ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించారు. కుట్రలో ఇద్దరి ప్రమేయం ఉందని సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా విచారించారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి పేరుతో ఏర్పాటైన కంపెనీలు, వాటిలోకి నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఆరా తీశారు. అధికారులు గోవిందప్ప బాలాజీతో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. మరోవైపు ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 6వ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు కస్టడీ ఉండనుంది. ఈ కేసులో అసలు కుట్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారుల వివరాలను అధికారులు రాబట్టనున్నారు. మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన కనుసైగల్లోనే ఇదంతా జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. గోవిందప్ప బాలాజీ అరెస్టుతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి కస్టడీలో కీలక ఆధారాలు సేకరించామని సిట్ అంటోంది. మరి చూడాలి ఏపీ లిక్కర్ కేసులో ఇంకెన్ని సంచలనాలు వెలుగు చూడబోతున్నాయో.